నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు నారాయణ మేడం. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా సార్, మీరు ఏ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ మేడం. బీఆర్ఎస్ పార్టీ ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పథకాలు, రైతు బంధు కానీ, మరి రైతు బీమా కానీ, మరి ఎన్నో ఇది కళ్యాణ లక్ష్యం కానీ, షాదీ ముబారక్ కానీ, అంటే ఎన్నో రకాల సంక్షేమ పథకాలు చేశారు. అదే పథకాలను రేవంత్ రెడ్డి ఏం చేసినంటే షాదీ ముబారక్ ఇప్పుడు కళ్యాణ లక్ష్యంలో ఏం చేసినంటే ₹1,00,000 వాళ్ళు ఇస్తారు కదా, తులం బంగారం ఇస్తామన్నారు. తులం బంగారం ఇచ్చారా మేడం? ఇవ్వలేదు. ఎకరానికి 7,500, సంవత్సరానికి 15,000 ఇస్తామన్నారు. కానీ 5,000 అక్కడికి సుధా అతను ఇవ్వలేడు. ఇప్పుడు ఒక 5 ఎకరాలు అంతకుముందు అంటే మా రైతులకు కొంతమందికి ఏంటంటే అందరు పెద్ద రైతులు ఉండొచ్చు, ఇంకా పెద్ద రైతులు కూడా మాకు ఈ కొండూరులో ఒక 20 ఎకరాలు ఉండొచ్చు. మేము కష్టపడి సంపాదించుకున్నాం మేడం. ఆయన ఏం చేస్తుంటే 5 ఎకరాలు, అంతకుముందు మాకు ఏమైస్తుందంటే 20 ఎకరాలు ఉన్నా మాకు ₹1,00,000 వచ్చాడు ఒక పంటకు. ఈయన ఏం చేసినట్టే ఇప్పుడు 5,000 అక్కడికి 5 ఎకరాల అక్కడికి వేసాడు. అంతకుముందు ఏం చెప్పి నేను మొత్తం ఇస్తాను అన్నాడు. ఇచ్చిండా మేడం? ఇవ్వలేడు. అందుకు నుంచి ఈయన రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఏది ఒక బస్సు ఫ్రీ ఒక్కటి పెట్టిండు. దాంట్లో మహిళలు కొట్టుకునే పరిస్థితి, సిక్కలు పట్టుకొని గుద్దుకున్న పరిస్థితి చూసినాం. అంటే మేడం అదేంటంటే అందులో చూసాం, అది ఒక్కటే కొద్దిగా సక్సెస్ ఉంది. అంటే గృహలక్ష్మి అది రాలేదు, మళ్ళీ కరెంటు బిల్లు 200 యూనిట్ అది రాలేదు. రైతు అదేంది మన 2 లక్షలు రుణం ఆపేస్తున్నాడు. డిసెంబర్ 9 అన్నాడు. డిసెంబర్ 9 నాడు మీరు ఓరి బ్యాంకులో కోరి మీరు ఆ గవర్నమెంట్ అయిపోగానే డిసెంబర్ 9 కోరి నేను ఇచ్చేస్తా 2 లక్షలు అన్నాడు. కానీ అది వేయలేడు. కానీ ఇప్పుడు ఏమంటాడు, మరి ఆగస్టు 15 తర్వాత మళ్ళీ జనవరి 26 అంటాడు. ఏమంటాడు? ఆయన మొత్తం మోసపూరిత ఉన్నది మేడం. అందుగురించి ప్రజలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నమ్మేటట్లేరు. ఇది ఒకటి. ఇంకా బీజేపీ నాలుగు జై శ్రీరామ్, మేము సో జై శ్రీరామ్. మనం ఇందులోమే కదా మేడం. మేము రోజు భజన పోతా, నాకు పాటలు వస్తాయి. వాళ్ళు అరవింద్ ఉన్నాడు, ఇప్పుడు జర అంటాడు. అరవింద్ ఏమన్నా వేస్తాడా మేడం? ఇక్కడ ఒక్కరోజుగా పసుపు బోర్డు తెస్తున్నాడు. పసుపు బోర్డు పోయింది, స్పైస్ బోర్డు అన్నాడు. స్పైస్ బోర్డు పోయి ఇంకోటి అంటాడు. ఇంకోటి అని మొత్తం మోసపూరితాయి తప్ప మన బీఆర్ఎస్ గవర్నమెంటే మంచిగా చేసింది. ఇప్పుడు సో పల్లెలలో సారే కావాలా, కారే కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే మస్తు పథకాలు ఉన్నాయి మనకి.